ప్రజలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అక్రమ సంబంధాలు వల్లనే హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, అమానవీయ సంబంధాల వల్ల. రెండోది ఏంటంటే భర్త ఉన్నా కూడా ఏరే వాళ్ళతోనే, డబ్బున్న వాళ్ళతోనే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల కూడా అక్రమ సంబంధాలు హత్యలు దాడి చేస్తూ ఉన్నాయి. లేకపోతే ప్రియుడు ధనికుడు అయినప్పుడు కూడా అక్రమ సంబంధాలు దాడి చేస్తున్నాయి. మొగుడు కరెక్ట్గా అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు, భార్యకి అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు మొగుడు స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే వాడిని వేసేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇల్లీగల్ కాంటాక్ట్స్తోని, అక్రమ సంబంధాల వల్లనే ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. సమాజంలో విలువలు తగ్గిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోని విపరీతమైనటువంటి పోకడలు ఏదైతే ఉన్నాయో, వాట్సాప్ కాల్స్, ఇతర యాప్స్ నుంచి కాల్స్, సెల్ ఫోన్ కాల్స్, ఇట్లా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇవి ఎక్కువ విలువలతో ఉండేవాళ్ళు ఉంటున్నారు. అనేక రకాల మతాలతోని, అనేక భజనలు, పూజలు, కార్యక్రమాలు వాళ్ళ మతాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎథిక్స్తోని విలువలు కలిగి ఉండేవాళ్ళు ఉంటున్నారు. వీళ్ళతోనే సమాజంలో ఒక ఇన్సిడెంటే మిగతా ప్రపంచాన్ని, ఆ కుటుంబాలని అశాంతికి గురి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మరిన్ని విలువలు, మరిన్ని మానవతా విలువలు స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ని, ఎథిక్స్ నేర్పించడం ద్వారా మాత్రం ఇలాంటి వాటిని భవిష్యత్ తరాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా మనం చూడగలం. మనం ఈ మధ్యకాలంలో జరిగిన కాదు, ఎప్పుడైనా ఈ మధ్య మేఘాలయలో అస్సాం వాళ్ళు మొదటిసారిగా మేఘాలయ వాళ్ళ వెళ్ళినప్పుడు మనకేం జరిగిందో మనకు అర్థమైంది. హనీమూన్ కని వెళ్ళేసి వాళ్ళ పాత లవర్తో కలిపి అకౌంటెంట్, వాళ్ళ కంపెనీలో పనిచేసే అకౌంటెంట్, పెళ్ళికొడికి భర్తే బాగున్నాడు, దాని లవర్ కంటే వేసేశారు. అదొక లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, ప్రేమ గూటిది. ఇట్లా ఎక్కడ చూసినా ఇవే ఇన్సిడెంట్, అనేక కేస్ స్టడీస్ చూసినప్పుడు ఇదే మనకు అర్థమవుతా ఉంది. సో అందుకోసం లీగల్ కాంటాక్ట్స్ ఎంత దూరమైన తీసుకెళ్తున్నాయి. సో పడ్డదాకా తెలియదు, పడ్డ తర్వాత వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇందులో ఇంకా ప్రధానమైనది ఏంటంటే, చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి సంబంధించి అతను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోయి ఉంటారు కాబట్టి ఆ కుటుంబం బాధలో ఉంటుంది. దాంతోపాటు చంపినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సిస్టమేటిక్గా సాక్ష్యాలు చెప్పించగలిగితే వాళ్ళు జైలుకి పోతారు. ఏదైతే ఉన్నారో హత్య చేసినటువంటి, హత్య పాల్పడినటువంటి ఆ కుటుంబం కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. సమాజ నిర్మాణం ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, అనేక రోగాలు, రుష్టులు, ఆర్థిక సమస్యలు, రోజువారీ దినచర్యలు, జీవితానికి సంబంధించి ఛాలెంజెస్, బాగా ఎండలో పనిచేస్తే వడదెబ్బ, వర్షంలో పనిచేస్తే జలుబు, కొన్ని కుల వృత్తులైతే క్రానికల్ డిసీజ్ వైపు, నడువు నొప్పులు, ఎన్ను నొప్పులు, భుజాలు అరిగిపోవడం, మెడలు అరిగిపోయేటువంటి అనేక రకాలటువంటి రోజువారీ వృత్తులలో బ్యాక్ పెయిన్స్తోని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయనేది అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. సో వీటిని అధిగమించడానికి మేధావులు దాని మీద విశ్లేషణ చేయాలి. ఓవరాల్గా నేను ఎరిగింది, నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడినటువంటి సందర్భాల్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఎథిక్స్ కలిగినటువంటి విద్యను నేర్పించడం, పిల్లలకి ఎథిక్స్ నేర్పించడం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి చిన్నప్పటి నుంచి నూరిపోస్తాయి. చెప్పండి, యోగి ఏమన గురించి చెప్పండి, ఏమన శతకాలు చదివించండి, విదురనీతి గురించి చెప్పండి, భారతం, భాగవతం, రామాయణం వీటి గురించి చెప్పండి. మన పురాణాలు ఇట్లలోనే భగవద్గీత, ఖురాన్ కూడా దాని సారాంశం మీకు చదవడం సాధ్యమైనా కాకపోయినా విలువలు అనేది చెప్పడం వల్ల, మత గ్రంథాల ద్వారా విలువలు నేర్పించండి. మనిషికి సంబంధించి ఎట్లా జీవించాలో, జీవన విధానానికి సంబంధించి సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవని సంబంధించి హెల్ప్ఫుల్గా, నేచర్గా ఎథిక్స్కి వెళ్ళినటువంటి విద్య నేర్పించడం ద్వారా, ఆ విలువలు, మానవీయ విలువలు నేర్పించడం ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళాలి. ప్రజెంట్ ట్రెండ్లో రాజకీయ పార్టీలు ఎథిక్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రజలు అది కరెక్ట్ అనుకుంటా ఉన్నారు. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు, సో ముఖ్యంగా రాజకీయాలు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఇవే నడిపించాం అనుకోండి, డబ్బు రాజకీయాలు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మా ఖమ్మంలో కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాల బ్యాచ్లు, చెరువులు కబ్జాలు చేసేవాళ్ళంతా, ప్రభుత్వ భూములు కబ్జా చేసేవాళ్ళంతా రేపు కార్పొరేట్ ఎన్నికలకి సిద్ధమవుతా ఉన్నారు. కోటి కాదు, ఈసారి 4 కోట్లు పెడుతున్నట్టున్నాడు అక్కడ ఒక కబ్జాదారుడు అయితే. చెరువుల మీద కబ్జాలు చేస్తాడు. సో వీళ్ళంతా డబ్బులుండి మళ్ళీ వీళ్ళు గెలిస్తే ఏమి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇది నేనేది మా ఖమ్మంనే కాదు, మా ఖమ్మంలో ఉన్నది కాబట్టి, జరిగింది నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మిగతా జిల్లాలో, రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థం, బయటకు పెంచుకోవాలి. సో అందుకోసం సోషల్ స్టేటస్గా భావించడం, రెండో సెటప్, మూడో సెటప్ ఉంచడం, వాళ్ళలో ఎవడన్నా సమర్థులు ఉంటే వేసి పెడతాం ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు గట్టివాళ్ళు అయితే వాళ్ళని వేయటమా, లేకపోతే వీళ్ళు గట్టివాళ్ళు అయితే వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతూ ఉంది. సమాజంలో కొన్ని కుటుంబాలకు అశాంతి కదా, ఇట్లాంటి కొన్ని సంఘటనలు ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియాని ఒక పరిస్థితిలోకి నెట్టేయబడతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి
మహిళా సాధికారత అంటే కందుకూరు వీరేశలింగం భర్త చనిపోయినప్పుడు పెళ్లి చేసుకోమన్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ భర్త చనిపోయినప్పుడు చితి మీదకి పంపించడం, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళని చంపే హక్కు ఎక్కడిది? సరే బ్రిటిష్ వాడు ఆ చట్టం చేశాడు. అట్లాంటి మహిళా సాధికారత అంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి విద్యా ఉపాధి రంగాలకు సంబంధించి వాళ్ళకేమో రాజ్యాధికారానికి సంబంధించి అవకాశాలు ఇవ్వటం మంచిది. చాలామంది పెద్దలు ఆ వైపుకి అడుగులేశారు. సో అవన్నీ వందల వేల సంవత్సరాల అంటే లక్షల కోట్ల సంవత్సరాల మానవ జీవితం ఉంటే వందల సంవత్సరాలుగా మహిళల హక్కుల సాధన కోసం జరుగుతున్న నేపథ్యంలో విచ్చలవిడితనం మెరిగిపోయింది. సాధికారత అంటే తెలియదు, పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పాలు అంటే చెట్ల నుంచి వస్తాయట వాడు చెప్తున్నాడు స్టూడెంట్. శనక్కాయలంట జామకాయలు మామిడికాయలు కోసుకున్నట్టు మనం జామ చెట్టు దగ్గర అట్లా కోసుకుంటారు. ఇట్లాంటి తరహా విద్య అసలు వాళ్ళకి అసలు కష్టం అంటే తెలియదు. నేను కొన్ని విద్యా సంస్థల అధిపతులతో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లల గురించి చెప్తా ఉంటే పేర్లు చెప్పకూడదు కదా, వాళ్ళు వ్యవస్థ నడుపుతున్నట్టు. అంటే రైస్ ఎక్కడి నుంచి వస్తే చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి నారు పోసి నీరు పెట్టి దిక్కు దున్ని నాటు వేసి కలుపు తీసి మందు కొట్టి మందు చల్లి కుప్పనూర్చి ఉరి కోసి కుప్పనూర్చి మిల్లు పట్టించి అన్నం వండితే అమ్మ కూడా ఇంటి దగ్గర బియ్యం కడిగి స్టవ్ మీద వేస్తే వస్తుంది. ఇది కదా ట్రెండ్, ఇది కదా వ్యవసాయం నుంచి వస్తుంది. సో డైరెక్ట్గా అక్కడ అడిగితే నేను చెప్తున్నాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాడాడు. అంత కార్పొరేటీకరణ వ్యవస్థలో ఉన్నాడు. బియ్యం సూపర్ మార్కెట్ నుంచి వస్తాయి. సో ఇట్లాంటి బొడ్డుదాయల చదువులు ఈ కార్పొరేట్ విద్య పేరుతో ఎథిక్స్ని బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం ఇట్లాంటి దారుణాలు మానవ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఏం భర్తని ఎట్లాగ వీడు సంపాదించలేడు కాబట్టి వాడు కిడ్నీ అమ్ముదామని చూస్తూ ఉన్నారు. ఇంకొన్ని కేసులలో వాడు పోతే ఇన్సూరెన్స్ వస్తుందని కేస్ స్టడీ చూసినప్పుడు వాడిని చంపేస్తే లేకపోతే ఆ పేరెంట్ని చంపేస్తే ఆస్తి వస్తుందని చెప్పేసి వీడిని తొలగించుకుంటే మిగతా ఆస్తి అంతా మనమే కొట్టేయచ్చు అని చెప్పేసి భర్తని అట్లా అది చేసేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులను ఇట్లా మారుస్తున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో దారుణం ఏంటంటే ప్రియుడి కోసం తండ్రిని చంపేశారు. అట్లా అడుగుకుంటున్నారు. దానిది ఒక కామం, అదొక మదపిచ్చి. సో ఇవన్నీ సమాజంలో అవాంఛనీయ సంఘటనలు పెరగడానికి కారణం చిన్నప్పటి నుంచి విలువలు లేనటువంటి పెంపకం, విలువలు లేనటువంటి విద్య ద్వారానే ఇవన్నీ వస్తాయి. సో కుక్కమూతి పిందెలన్నీ అట్లనే పుడుతూ ఉంటుంది. సో అవి ఉన్న ఒకటే పైన ఒకటే. క్యాన్సర్ వచ్చినప్పుడు లేదా కడుపులో గడ్డలేసినప్పుడు దాన్ని వెలిగించాలి. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద ఖచ్చితంగా నిరంతరమైన పోరాటం చేసుకుంటూ పోతే తప్ప మరొకటి మార్గం లేదు. దానికి ఏకైక వ్యాక్సిన్ విలువలతో కూడినటువంటి విద్య, విలువలతో కూడినటువంటి పెంపకం, తోటి మనిషి పట్ల సానుభూతి, దయానిరతి కలిగి ఉండటం, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటే పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూస్ 4